ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా ఒకసారి చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉండిద్ది. ఇంటిల్లిపాది హ్యాపీగా తింటారు. ఈ స్వీట్ కోసం పెద్దగా కష్టపడన అవసరం లేదు. ఇంట్లో జస్ట్ బీట్రూట్, సగ్గుబియ్యం ఉంటే చాలు. ఈజీగా చేసుకోవచ్చు. జస్ట్ 10 మినిట్స్‌లో రెడీ అయిపోయిద్ది. ఈ సమ్మర్‌లో అయితే ఖచ్చితంగా తినాల్సిన స్వీట్ ఇది. చలువ కూడా చేసిద్ది. సో, లేట్ చేయకుండా ప్రాసెస్‌లోకెళ్ళిపోదాం. ఫస్ట్ ఒక కప్పు సగ్గుబియ్యాన్ని తీసుకోండి. మీకు వీలుంటే ఇవి ఒక 1 అవర్ నానపెట్టుకొని కూడా మిక్సీ పట్టుకోవచ్చు. బట్ నేనైతే ఇలా పొడి సగ్గుబియ్యాన్నే తీసుకొని ఫైన్ పౌడర్‌లాగా చేసుకోవాలనమాట. ఎంత వీలుంటే అంత మెత్తగా పౌడర్‌లాగా చేసి పక్కన పెట్టేసుకోండి. లేదు అలా మాకు కుదరదు అనుకుంటే ఒక 2 అవర్స్ నానపెట్టుకొని మెత్తటి పేస్ట్‌లాగా దోసపిండిలాగా పట్టుకొని పెట్టుకోవచ్చనమాట. ఎలా అయినా చేసుకోవచ్చు. నెక్స్ట్ సగ్గుబియ్యం పౌడర్ చేసుకొని పక్కన పెట్టేసుకొని అది మిక్సీ జార్‌లోకి కప్పున్నర బీట్రూటు యాడ్ చేసుకొని బాగా మిక్సీ పట్టుకోవాలి మెత్తగా. ఒక కప్పు వాటర్ వేసుకోండి. కప్పున్నర బీట్రూట్ ముక్కలకి కప్పు వాటర్ సరిపోతాయన్నమాట. సో, చూసారు గదా! ఇలా మెత్తగా పేస్ట్‌లాగా పట్టుకొని ఇప్పుడు వీటిని వడకట్టుకోవాలి. వడకట్టుకున్న తర్వాత వేరే బౌల్‌లోకి కొలుచుకొని వాటర్ తీసుకోండి. నాకైతే ఇక్కడ బీట్రూట్ జ్యూసు 2 కప్పులు బీట్రూట్ జ్యూస్ అయితే వచ్చేసింది. పక్కా కొలతలైతే 2 కప్స్ బీట్రూట్ జ్యూసు, 1 కప్పు సగ్గుబియ్యం పొడి సరిపోతాయన్నమాట. ఇప్పుడు బీట్రూట్ జ్యూస్‌లోకి ముందుగా మనం పొడి చేసి పెట్టుకున్న సగ్గుబియ్యం పొడి కూడా యాడ్ చేసుకొని ఎక్కడ ఉండలు లేకుండా కలుపుకోవాలి. లేదు మా దగ్గర సగ్గుబియ్యం లేవు అనుకుంటే సగ్గుబియ్యం ప్లేస్‌లోకి కార్న్ ఫ్లోర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ సగ్గుబియ్యంతో చేసుకోండి టేస్ట్ అనేది చాలా బావుండిద్ది. ఇలా జ్యూస్‌లో సగ్గుబియ్యం పొడి కలిపిన తర్వాత ఒక 10 మినిట్స్ నాననివ్వండి. సగ్గుబియ్యం అనేవి నానతాయన్నమాట పొడనేది. సగ్గుబియ్యం పొడనేది నానినాక కొంచెం థిక్‌గా వచ్చిద్ది. ఇలా వాటర్ వాటర్‌గా అయితే అస్సలు ఉండదు. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోండి. ఓ 10 మినిట్స్ రెస్ట్ ఇవ్వండి. ఈలోపు మనం పాకం రెడీ చేసుకుందాము. పాకం కోసం ఒక మందపాటి కడాయి తీసుకొని అందులోకి 1 కప్పు షుగరు, 2 కప్పులు వాటర్ యాడ్ చేసుకొని జస్ట్ షుగర్ మెల్ట్ అయితే సరిపోయిద్దనమాట ఈ స్వీట్ కోసం. ఇక్కడ నేను 1 కప్పు షుగర్ యాడ్ చేసుకున్నాను. మీకు బాగా తీపి తినాలి అనుకుంటే 1.5 కప్పు షుగర్ యాడ్ చేసుకోవచ్చు. షుగర్ బాగా మెల్ట్ అయిన తర్వాత ఇప్పుడు సగ్గుబియ్యం, బీట్రూట్ జ్యూస్‌ని యాడ్ చేసుకొని మంటని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఇది జెల్లీలాగా అయిద్దనమాట. కంటిన్యూయస్‌గా కలుపుతూనే ఉండాలి. మనం ఇక్కడ సగ్గుబియ్యం వాడాం కాబట్టి త్వరగా కుక్ అయిద్దనమాట. ఇలా జెల్లీలాగా ఫామ్ అయినప్పుడు ఇప్పటి నుంచే ఒక్కో టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుంటూ ఉండాలి. ఈ మిశ్రమానికి ఒక 5 టేబుల్ స్పూన్ నెయ్యి అయితే ఖచ్చితంగా పట్టిద్ది. నెయ్యి ఇష్టం లేదు అనుకుంటే నెయ్యి ప్లేస్‌లో మీరు ఆయిల్ కూడా యూజ్ చేయొచ్చు. బట్ నెయ్యేస్తేనే చాలా టేస్టీగా ఉండిద్ది. ఈ స్వీట్‌కి ఎక్కడ పెద్దగా కష్టపడన అవసరం లేదు. ఇక్కడ మాత్రమే కడాయి అడుగంటకుండా, ఉండలు కట్టకుండా ఓపికతోటి ఇలా కంటిన్యూయస్‌గా తిప్పుతూ ఉండాలనమాట. మధ్య మధ్యలో 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇంకా దగ్గరికొస్తుంది అన్న టైంలో ఇలాచీని కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకోండి. లేదంటే ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే కచ్చాపచ్చాగా దంచుకొనే వేసుకున్నాను. పౌడర్ అయితే వేయలేదు. సో, ఫైనల్‌గా దగ్గర పడింది. ఒక 2 మినిట్స్‌లో దించేస్తాము అన్నప్పుడు, ఇలా సన్నగా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్‌ని కూడా యాడ్ చేసుకోండి. మీ దగ్గర నువ్వులుంటే నువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ నా దగ్గర లేవు కాబట్టి నేను స్కిప్ చేశాను. ఇలా డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకొని, ఇప్పుడు ఇంకో 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేసుకొని కంటిన్యూయస్‌గా తిప్పుతూ ఉండాలి. ఫైనల్‌గా మనం వేసిన నెయ్యి సెపరేట్ అయిద్దనమాట. స్వీట్‌లో నుంచి సెపరేట్ అయ్యి బాండీకి అంటుకోకుండా సెపరేట్ అయిద్దనమాట స్వీట్ కూడా. బాండీ నుంచి ఈ మిశ్రమం సెపరేట్ అయింది అంటే హల్వా అనేది రెడీ అయినట్టు. కొత్తగా ట్రై చేసే వాళ్ళైతే ఇలా ఒకసారి చెక్ చేసుకోండి. ఫైనల్‌గా అయితే హల్వా అయితే రెడీ అయింది. ఇంకో 1 మినిట్ లో ఫ్లేమ్‌లోనే ఇంకో 1 స్పూన్ నెయ్యి వేసుకొని ఒకసారి మంచిగా కంటిన్యూయస్‌గా 1 మినిట్ ఆపకుండా తిప్పుతూ ఉండాలి. ఇలా సెపరేట్ అయిన తర్వాత నెయ్యి రాసుకున్న ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసేసుకోవాలి. అంతే చాలా అంటే చాలా సింపుల్. ఈ కన్సిస్టెన్సీ అయితే హల్వాకి పర్ఫెక్ట్‌గా ఉండిద్దనమాట. ఇప్పుడు నెయ్యి రాసుకున్న ప్లేట్‌లోకి ఈ మిశ్రమాన్ని మొత్తం యాడ్ చేసుకొని వదిలేసేయాలి. కదిలిచ్చకండి వదిలేసేయండి. ఒక 2 అవర్స్, 3 అవర్స్ పూర్తిగా కూల్ డౌన్ అయిపోయిద్దనమాట. ఈ హల్వా అనేది పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే రిమూవ్ చేసుకొని కట్ చేసుకోవాలి. లేదు గోరువెచ్చగా ఉన్నప్పుడే కట్ చేసుకుంటాము, తింటామంటే కుదరదు. ఎందుకంటే ఎక్కడికక్కడే ఇరిగిపోయిద్దనమాట. సో, అందుకనే పూర్తిగా కూల్ అయిన తర్వాతే మాత్రమే
వేరే ప్లేట్‌లోకి రిమూవ్ చేసుకోవాలి. కూల్ అయిన తర్వాత ఆటోమేటిక్‌గా అదే ఈజీగా రిమూవ్ అయిపోయిద్ది. మనం ట్యాప్ చేయనవసరం కూడా లేదు. ఇలా ప్లేట్‌లోకి డిమోల్డ్ చేసుకున్న తర్వాత మనకి నచ్చిన సైజులో చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకొని సర్వ్ చేసేసుకొని తినేయడమే. చాలా అంటే చాలా సింపుల్ రెసిపీ. మీకు నచ్చితే పైన కూడా డ్రై ఫ్రూట్స్ నెయ్యిలో వేయించి ఇలా స్ప్రెడ్ చేసేసుకోండి. నేనైతే వేయలేదు. పిల్లలు తినరు అలా ఏస్తే. అందుకనే నేను స్ప్రెడ్ చేయలేదు. మీకు నచ్చితే మీరు స్ప్రెడ్ చేసుకోవచ్చనమాట. సో, చూసారు కదా! చాలా అంటే చాలా టేస్టీగా, పర్ఫెక్ట్‌గా కుదిరింది. ఇంకెందుకు లేట్ కొత్తగా ట్రై చేయాలి, డిఫరెంట్‌గా స్వీట్ చేయాలి అనుకుంటే ఒకసారి ఇలా ట్రై చేయండి. ఆయిల్ కానీ, ఫుడ్ కలర్ కానీ ఏమి యూజ్ చేయలేదు. అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా హెల్తీగా స్వీట్ చేసి పెట్టుకోండి. సింపుల్‌గా అయిపోయిద్ది, టేస్టీగా ఉండిద్ది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఎవరైనా కొత్తగా ఛానెల్‌ని చూసేవాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి.